గుంటూరులో. గుంటూరు దగ్గర ఆ ఊరు ప్రజలు వద్దంటారా గుంటూరులో అసెంబ్లీ పెడతానంటే? ఎందుకు వద్దంటారు? మచిలీపట్నంలో సెక్రటేరియట్ కడతానంటే వద్దంటాడా ఎవరన్నా? ఇట్లాగా నగరం విస్తృతం అయిపోతుంది. విస్తృతం అయిపోతే ఇక్కడ రెండు రకాలు. ఒకటి జగన్ ముద్ర పడిపోతుంది, తమ ముద్ర పోతుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన ఇగో క్లాష్. అదే ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు ఏమనేవాళ్ళు, మేం గట్టించిన సెక్రటేరియట్ లో నువ్వు ఉంటున్నావు రేవంత్ అనేవాళ్ళు, అంతే కదా. కిరణ్ కుమార్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కట్టించిన ఇంట్లో ఉండటం ఇష్టం లేక వదిలేశాడు కేసీఆర్, ప్రగతి భవన్ కట్టుకున్నాడు. అప్పటిదాకా ఆయన అడుగు పెట్టల ఇంట్లో, ఆయన ఇంట్లోనే ఉన్నాడు. తర్వాత సెక్రటేరియట్ కూడా తను కట్టించుకుని నాకు వచ్చి ఉన్నాడు ఆయన, గుర్తుంది కదా. సెక్రటేరియట్కి వెళ్ళేవాడు కాదు కదా కేసీఆర్, ఇంటి దగ్గర నుంచే పరిపాలన జరిగేది. ఆ తర్వాత రేవంత్ వచ్చాక కూడా మొదట్లో ఏమనేవాడు కేటీఆర్, మేం కట్టించిన భవనంలో నువ్వు ఉంటున్నావు అనేవాడు. సచివాలయం కొత్తది కట్టించారు కదా, పాతది బాగా కొట్టి మేం కట్టించిన భవనంలో నువ్వు ఉంటున్నావు, తెలంగాణకి మేమేం చేసాము అదే సాక్ష్యం అంటాడు ఆయన. అట్లాగా జగన్ని ఆ ముక్క వీళ్ళు అన్నారు మొదట. చంద్రబాబు కట్టించిన సెక్రటేరియట్ లో ఉంటూ, చంద్రబాబు కట్టించినటువంటి అసెంబ్లీలో ఉంటూ నువ్వు అని. అసెంబ్లీని ఏం చేయలేకపోయాడు, సెక్రటేరియట్కి అయితే ఈయన వెళ్ళేవాడు కాదు, ఇంటి దగ్గర నుంచి పరిపాలించేవాడు. ఇగో క్లాష్ ఇక్కడ. ఇప్పుడు రేపు పొద్దున జగన్ కట్టిస్తే అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. అందుకే కదా విశాఖపట్నాన్ని మూసేసింది. లేకపోతే ఏం అక్కడ పర్యావరణం ఇదే పర్యాటక మంత్రిత్వ శాఖ పెట్టుకోకూడదా, అక్కడ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ పెట్టుకోకూడదా ఆ డాబాల మీద పైన రిషికొండ మీద? అట్లా పెట్టేస్తే మళ్ళీ జగన్ పేరు వస్తుందేమో. అద్భుతం. ఎవడన్నా ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఓ గోయంకాలో బోయంకాలో వచ్చారనుకోండి, ఈ పొలాల మధ్యలో తవ్వుకుంటా కట్టుకుంటా ఇంకా అండర్ కన్స్ట్రక్ట్లో ఉన్న చోటకి తీసుకురావాలా, తీసుకొచ్చి ఒక లగ్జరియస్ ప్యాలెస్లో చూపెడితే ఎట్లా ఉంటుంది అక్కడ? ఆ కొండ మీదకి వెళ్తే అసలు ఆ లుక్ చూస్తుంటేనే ఎలా ఉంటుంది అసలు ఆ బిల్డింగ్ రిషికొండది. వీళ్ళే చెప్పారు కదా విలాసవంతమైనట్టు.